సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. ఈ ఛానల్ ద్వారా నాకు తెలిసిన నా అనుభవం సహకరించిన మేరకు తగిన సలహాలు సూచనలు రోజువారీ మనం ఫేస్ చేసే ఇష్యూస్ని ఎలా మనం తీసుకోవాలనే విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మెయిన్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే కంప్లైంట్స్ పెట్టడం, డౌరీ హెరాస్మెంట్ అనుకోనివ్వండి, SC/ST కేసులు అనుకోనివ్వండి, లేకపోతే మన ఓనర్ అయిన టెనెంట్ ఇంటికి లేదని మాట్లాడుతూ ఉంటే మనం ట్రెస్పాస్ చేసాం అనుకోనివ్వండి. అంటే వాళ్ళ నెగటివ్స్ని కాపాడుకోవటానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనం వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండటానికి రకరకాల కంప్లైంట్స్, అంటే ఫాల్స్ కంప్లైంట్స్ అని నేను అనను. బికాజ్ అన్లెస్ ద కేస్ ఈస్ టోటల్లీ స్క్రూటినీ బై ది పోలీస్, అది ఫాల్స్ కేసు అని నేను చెప్పలేను. ఇలాంటి కేసులు వేసే సందర్భాల్లో అంటే నన్ను చీట్ చేశారనో, నేను నష్టపోయానో, ఇలా రకరకాల డే టు డే యాక్టివిటీస్ లో ఇబ్బందులు ఫేస్ చేస్తున్న ప్రజలు వాళ్ళ మీద కంప్లైంట్స్ ఫేస్ చేసినప్పుడు వీళ్ళకి రిలీఫ్ గా, అంటే వీళ్ళకి వెసులుబాటు కల్పించడానికి ఇదే న్యాయ పరిధిలో సెక్షన్ 482 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది విశదీకరించబడింది. అంటే ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ ది హైకోర్ట్. ఆ ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఏంటంటే, ఎప్పుడైతే అన్పెక్యులియర్ సర్కమ్స్టాన్సెస్ లో కంప్లైంట్లు మన మీద వేయటం జరిగిందో, ద పర్సన్ హూ ఈజ్ ఎఫెక్టెడ్ ఆన్ దిస్ ఇష్యూ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు అప్రోచ్ ది హైకోర్ట్ టు క్వాష్ దట్ కంప్లైంట్. కనీసం ఇట్లాంటి కంప్లైంట్లు, అంటే క్వాష్ పిటిషన్లు రోజుకు 100 ఫైల్ అవుతాయి హైకోర్టు. ఫాల్స్ కంప్లైంట్ అని, దిస్ ఈజ్ నాట్ ప్రాపర్లీ ఆన్ పార్ విత్ సెటిల్డ్ లా అని, సో రకరకాల ఎక్స్క్యూజెస్ తో క్వాష్ పిటిషన్లు ఒక 100 ఫైల్ అవుతాయి. అంటే దీన్ని బట్టి ద హై హ్యాండెడ్నెస్ ఆఫ్ పోలీస్ వీ కెన్ ఇమాజిన్. రోజుకి ఓవరాల్ గా 100 to 150 కేసులు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో, అంటే క్రిమినల్ పిటిషన్స్ అనుకోనివ్వండి, నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్ అనుకోనివ్వండి, సర్వీస్ మ్యాటర్స్ అనుకోనివ్వండి, ఎస్పెషలీ ఐఎమ్ కన్ఫైనింగ్ టు పోలీస్ డిపార్ట్మెంట్. సో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని పరిగణలో తీసుకుంటే కనీసం 100 నుంచి 150 కేసుల వరకు హైకోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. అంటే నేను ఒక పోలీస్ వ్యవస్థనే ప్రామాణికంగా ఎందుకు తీసుకున్నానంటే, పోలీస్ ఆర్ నథింగ్ బట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అండ్ దే ఆర్ ద పర్సనల్ డిమార్కేటెడ్ ఫర్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, ప్రొటెక్షన్, పర్సనల్ అండ్ ప్రైవేట్ ప్రొటెక్షన్. సో ఈ బాధ్యతలు, ఇంత గురుతరమైన బాధ్యతలు పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు కాబట్టి వాళ్ళు నిర్వర్తించే విధి విధానాల్లో ఎప్పుడైతే లోటుపాట్లు ఉన్నాయో, కామన్ సిటిజన్ కెన్ క్వశ్చన్ దేర్ యాక్టివిటీస్ బై వే ఆఫ్ ఫైలింగ్ ఎ రిట్ పిటిషన్ అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ అండర్ సెక్షన్ 482 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ బిఫోర్ ద హైకోర్ట్. దీనికి మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ మార్గదర్శకాలకు లోబడే కేసుల ప్రామాణికాన్ని నిర్దేశించబడుతుంది. చాలా కామన్ అయిపోయింది. మీకు ఇందాక చెప్పాను, టెనెంట్ ఇంటికి వెళ్ళి నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నా, రెంట్ పెంచమన్నా, మనం అక్కడ ఉన్నప్పుడే వాడు పోలీసులకు ఫోన్ చేసి ఓనర్ వచ్చి బెదిరిస్తున్నాడు, ట్రెస్పాస్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్తాడు. వెంటనే పోలీసు కూడా కేసు కట్టేస్తారు. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద అదర్ పర్సన్ హూ కాల్స్ ద పోలీస్. నా ఇంటికి నేను వెళ్తే ట్రెస్పాస్ ఏంటండి అని కొంతమంది అడగచ్చు. మళ్ళీ దానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఇల్లు నీదైనా వాడి పర్మిషన్ తీసుకొని టైం ఫిక్స్ చేసుకొని వెళ్ళాలి తప్పితే జస్ట్ బికాజ్ యూఆర్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హౌస్ యాజ్ పర్ విన్స్ అండ్ ఫాన్సీస్ అనేది మళ్ళీ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అంటే చట్టం ఎంత బలంగా ఉందో దాన్ని లోపాలని తమకు వెసలుబాటుగా మార్చుకునే మెకానిజం కూడా దానిలోనే ఉంది. అలాగే అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కంటిన్యూ అవటం, దాని న్యాయస్థానాలే ఉన్నాయి. నువ్వు బలవంతంగా ఖాళీ చేయించకూడదు. వితౌట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా యూ కెనాట్ ఎవిక్ట్ ఎనీ పర్సన్. అంటే ఇలా రకరకాల అవకాశాలు, వెసులుబాటు చట్టం మంచి ఉద్దేశంతో కనిపిస్తే, అంటే మన చట్టం నిర్దేశించిన మెయిన్ ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ 99 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అని మన జూరిస్ప్రుడెన్స్ చెప్తున్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. 99 మంది తప్పించుకున్నారు, ఫ్యాక్ట్, ఆ ఒక్కడికి శిక్ష పడుతుంది. అది జరిగేది. ఒకప్పుడు ప్రిన్సిపల్ వేరు, 99 మంది తప్పించుకుంటున్నారు, ఆ ఒక్కడు శిక్షింపబడుతుంది. అంటే రకరకాల ప్రలోభాలకి మనం ఇదైపోయి ఫైనాన్షియల్ చీటింగ్ అనుకోండి, రియల్ ఎస్టేట్ చీటింగ్ అనుకోనివ్వండి, ఉద్యోగాలు ఇస్తామన్న చీటింగ్ అనుకోనివ్వండి, అంటే రకరకాల చీటింగ్. జనాలు భయపడట్లేదు. జనాలు ఎందుకు భయపడట్లేదు అంటే జస్టిస్ డెలివరీ సిస్టమ్ లో ఉన్న కొన్ని లోటుపాటు. ఎస్, అంటే ఐఎమ్ నాట్ సచ్ ఎ కాంపిటెంట్ పర్సన్ టు సే, బట్ జస్టిస్ డెలివరీ సిస్టమ్, అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే, ఈ రోజు ఇన్సిడెంట్ జరిగితే అతి త్వరలో గనక శిక్షింపబడితే జనాలకి భయం ఉంటుంది. నేరం ఈ రోజు జరుగుతుంది, అన్ని ఛానల్స్ హడావుడి చేస్తాయి, మైలేజ్ ఇచ్చేస్తాయి, పార్లల్ ట్రయల్ నడుస్తాయి, అన్ని అయిపోతాయి. కానీ డిసైడ్ అవడానికి చాలా ఏళ్లు పడుతుంది. డిసైడ్ అయ్యేవాడికి శిక్ష పడ్డా అది పబ్లిక్ లోకి రాదు. పబ్లిక్ విల్ నాట్ అవేర్, పబ్లిక్ విల్ నాట్ రిమెంబర్ ద ఇన్సిడెంట్. అప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోదు. సో నేర తీవ్రత ప్రామాణికమైన అంశంగా ఒక నిర్దిష్ట కాల పరిమితిలో ఉంటేనే నేరం చేసేవాడు భయపడతాడు. అలా కాకుండా ఇట్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఒక్కోసారి కొన్ని కేసులు ట్రయల్ కి ఎవిడెన్స్ కి వచ్చేటప్పటికి దానిలో సగం మంది సాక్షులు కానివ్వండి, సగం మంది అక్యూజులు కానీ చనిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్ కేసు తీసుకోండి, కొంతమంది డైరెక్టర్లు చనిపోయారు, జైల్లోనే అనారోగ్యంతో చనిపోయారు. అంటే ఇట్ టేక్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సమ్ డెఫిషియన్సీస్ ఇన్ జస్టిస్
delivery system. So my anxiety to the viewers through this channel, ఎప్పుడైనా మనకి వెసలుబాటు ఉన్నప్పుడు లేదా మన మీద చేసిన కంప్లైంట్లు న్యాయబద్ధంగా లేనప్పుడు యూ హ్యావ్ ఎ రైట్ టు అప్రోచ్ ది హైకోర్ట్ టు క్వాష్ ద ప్రొసీడింగ్. అలాగే ప్రేక్షకులు గమనించాల్సిన విషయం ఒకటి, ప్రతి కేసుకి ఈ రకమైన మార్గదర్శకాలు ఉండాలి అని సుప్రీంకోర్టు న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 498A కంప్లైంట్ ఇలా ఉండాలి అని మార్గదర్శకాలు, అలాగే 420 చీటింగ్ ఇంగ్రీడియంట్స్ ఇలా ఉండాలని మార్గదర్శకాలు, అలాగే సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో డైరెక్టర్స్ ని మేనేజర్స్ ని అక్యూజ్డ్ గా చేరుస్తున్నప్పుడు ఇలా మార్గదర్శకాలు ఉండాలి అని చెప్పి చాలా క్లియర్ గా విశదీకరించడం జరిగింది. ఎప్పుడైతే ఈ మార్గదర్శకాలకి మన కంప్లైంట్, మన మీద చేసిన కంప్లైంట్ కానీ చార్జ్ షీట్ కానీ మ్యాచ్ కావట్లేదు, ద అక్యూజ్డ్ పర్సన్ ఈజ్ ఎంటైటిల్ టు అప్రోచ్ ది ఆనరబుల్ హైకోర్ట్. ఎందుకంటే మీరు ఒక విషయం గమనించాలి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏదైనా ఉంటే అది అక్యూజ్డ్కి ఇమ్మన్నారు. మోస్ట్ అన్ఫార్చునేట్. ఎందుకు 99 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒకటికి శిక్ష పడకూడదని ప్రామాణికంగా తీసుకొని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజ్డ్ పర్సన్స్ కి ఇమ్మన్నారు. సో ఆ స్టేజ్ వచ్చేది చాలా టైం పడుతుంది. సో మనల్ని మనం కాపాడుకోవటానికి, ఎందుకంటే ఫైలింగ్ ఏ క్రిమినల్ కేస్ అండ్ పెండెన్సీ ఇస్ ఏ క్రిమినల్ కేస్ ఇస్ డెఫినెట్లీ ఏ స్టిగ్మా. ముఖ్యంగా 498A కేసులో ఉన్నత న్యాయస్థానాలు ఇటీవల కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది. సరైన కారణాలు, సరైన కంటెంట్స్ లేకుండా ఒక మనిషిని ట్రయల్ ఫేస్ చేయమంటాం కరెక్ట్ కాదు. దేర్ఫోర్ సచ్ వెక్సేషియస్ పిటిషన్స్ ఆర్ లైబుల్ టు బి క్వాష్డ్ అని చెప్పడం జరిగింది. అంటే క్రిమినల్ కేసులో మన పేరు మన మీద క్వాష్ అయినా బాగా గమనించుకోండి, అదొక స్టిగ్మా. ముఖ్యంగా ఇవాళ రేపట్లంటే ఎప్పటి నుంచో ఉంది. ఉద్యోగాలకి వాటికి అప్లై చేసినప్పుడు హ్యావ్ యు ఎవర్ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రిమినల్ కేస్, మీరు క్వాష్ అయినా కూడా ఎస్ అని రాసి ఆ కేసు నెంబర్ వగైరా రాసి తర్వాత హౌఎవర్ ద సెట్ కేస్ వాజ్ క్వాష్డ్ బై హైకోర్ట్ అని రాయాలి. అంటే ఒక్కసారి క్రిమినల్ ఎఫ్ఐఆర్ మీ మీద రిజిస్టర్ అయితే కేసు క్వాష్ అవుతుంది కానీ డీటెయిల్స్ విల్ నాట్ బి క్వాష్డ్ మీరు రాయాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా డిపార్ట్మెంట్లు ప్రైవేట్ కూడా సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ లీడ్స్ టు టెర్మినేషన్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అని చెప్పి, అంటే మనం ఫ్యాక్ట్స్ ప్రాపర్గా చెప్పకుండా ఉద్యోగంలో చేరితే తర్వాత మన బ్యాక్గ్రౌండ్ చెకప్లో కనుక మన మీద ఏదైనా క్రిమినల్ కేసులు బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు తెలిస్తే డెఫినెట్లీ యూ విల్ లూజ్ యువర్ ఎంప్లాయ్మెంట్. కోర్ట్ ఆల్సో విల్ నాట్ సపోర్ట్ యూ. ఎస్పెషలీ ఇన్ డిసిప్లైన్ సర్వీసెస్, పోలీసు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటిల్లో ఎక్కడైనా కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టర్. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో నేను అపాయింట్ చేస్తున్నప్పుడు యువర్ క్యాండిడేచర్ ఈజ్ నాట్ ఆన్ పార్ విత్ ది నార్మల్ ఎన్సీ, దెన్ డెఫినెట్లీ యూ విల్ లూజ్ యువర్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి 482 కింద వేసుకొని క్వాష్ అయినంత మాత్రాన మీకు ఎప్పుడైనా మీ డీటెయిల్స్ రాయాల్సిన పరిస్థితి వస్తే మీరు సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చేయకండి, దయచేసి చేయండి. కింద మీ జస్టిఫికేషన్ రాయండి, నా మీద ఇలా 498 కేసు వేశారు, నెంబర్ సో అండ్ సో, హౌఎవర్ ద కేస్ ఎండెడ్ యాజ్ ఎక్విటల్ ఆర్ ద కేస్ క్వాష్డ్ బై ద హైకోర్ట్ అంటూ ప్లీజ్ గివ్ ది ఎక్స్ప్లెనేషన్. Then it is the prerogative of the employer whether to continue your candidature or not. లేకపోతే మీరే అతనికి వెసులుబాటు ఇస్తున్నారు. ఎప్పుడైతే క్రిమినల్ డీటెయిల్స్ మీరు రాయలేదో తర్వాత అతని లేటర్ పార్ట్ తెలుసుకొచ్చినప్పుడు he will ask you to leave the employment, resign from the employment. Then court also will not come into risk. కాబట్టి బాగా గమనించండి, కేసెస్ మన మీద క్వాష్ అయినా కూడా let us take our own caution whenever it is necessary to disclose of our details. Please disclose our details without any separation of the facts. ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే రోజు మనం రాయటం ఎందుకు, మనం కేసులోంచి ఎక్విటల్ అయిపోయాం కదా అని చాలా మంది, ఎందుకంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద చాలా కేస్ లాస్ కూడా రావడం జరిగింది. అండ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. నాకు తెలియదు అని ఎక్స్క్యూజ్ కాదు. నీ మీద కేసు ఉంది కదా, కాలంలో అది వాళ్ళు అడిగారు కదా, ఎనీ కేస్ ఈస్ పెండింగ్ అగైన్స్ట్ యూ అని, దెన్ యూ హ్యావ్ టు రైట్ ఎస్, గివ్ ద డీటెయిల్స్, అగైన్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ హౌ ద కేస్ ఈస్ ఎండెడ్. సో ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే కేసులు వేయటం చేయటం అనేది డే టు డే యాక్టివిటీస్ లో రకరకాల కారణాల వల్ల మన మీద క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, రకరకాల కేసులు వేయటం జరుగుతుంది. దీన్ని ప్రాపర్ గా మీ అడ్వకేట్ ద్వారా మీరు న్యాయస్థానాలను సంప్రదించి అప్రోచ్ అయ్యి ఎక్కడైతే అన్యాయంగా మీ మీద కేసులు ఇరికిచ్చారో దానిలోంచి వెసులుబాటు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ మీద నేర సమాచారం ఏదైనా అథారిటీస్ అడిగినప్పుడు సప్రెస్ చేయకండి. ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్. ఇవాళ రేపట్లో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఆధార్ కార్డు వచ్చిన తర్వాత, ఆధార్ కార్డులో మీ పేరు నెంబర్ కొడితే మొత్తం మీ పేరు మీద ప్రాపర్టీస్, డీటెయిల్స్ ఎక్సెట్రా మొత్తం వచ్చేస్తుంది. అది మీరు గమనించి లెట్ us not give any chance to ruin our life. నమస్కారం.